అరకు పార్లమెంటు పరిధిలో కూటమి నేతల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కొయ్యూరు మండలంలో అరకు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి అందరి జీవితాలను నాశనం చేశాడన్నారు. రాష్ట్రంలో 38 సంక్షేమ కార్యక్రమాలు తీసేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. రాబోయే 20 ఏళ్ల మద్యం ఆదాయంపై అప్పులు చేసినటువంటి ఏకైక సీఎం జగన్ అని ఆరోపించారు. రేపొద్దున అదే కోట కూడా 50 రూపాయలు కొనవలసిన పరిస్థితి వస్తుంది. ఆ అప్పు తీర్చవలసిన బాధ్యత మన నెత్తి మీద ఉంటుందన్న విషయం మనం గమనించుకోవాలి. ఆ ఏదో రకమైన పన్నుల రూపంగా ఈ రోజు మనం చూస్తే కరెంట్ ఛార్జీల్ని 9 సార్లు పెంచాడు మన జగన్మోహన్ రెడ్డి. ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు, చెత్త పన్ను వేశాడు. ఎన్ని రకాలైన పన్నులు వేయాలో మద్యం ఎలాంటి రేట్లు పెంచాడో మీ అందరికీ తెలుసు. నాకన్నా మీకే బాగా తెలుసు ఆ విషయం. ఈ రోజు మద్యపాన నిషేధం చేసి మీ ముందుకు వస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిషేధం జరిగిందా? నెక్స్ట్ ఇంకొక 20 సంవత్సరాలకి ఎంత మద్యం అమ్ముతాడో దాని మీద కూడా అప్పు చేశాడు. మన తలకాయలు ఒక్కటే మిగిలింది అమ్మా. మొత్తం రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో వాటి మీద కూడా అప్పు చేసేసాడు. కొత్తగా నిన్న ఒక చట్టం వచ్చిందట, మనం ఏదైనా భూమి కొనుక్కుంటే ఆ భూమి డాక్యుమెంట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటారట. మనకి జిరాక్స్ డాక్యుమెంట్లు ఇస్తాడట. మన ప్రాణాలు, మన ఆస్తులు, మన జీవితాలు మొత్తం తాకట్టు పెట్టడానికి రెడీ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి ప్రభుత్వం మనకు కావాలా? ఇలాంటి నాయకుడు మనకు అవసరమా? మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు రకరకాలైన సమస్యలు కొయ్యూరుకున్నాయి. మనం చూస్తున్నాం ఈ రోజు ఇక్కడ హైవే ఉందంటే అది నేను ఎంపీగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మనం పెద్ద హైవే తెచ్చుకున్నాం. రంపచోడవరం నుంచి అరకు విజయనగరం వరకు వెళ్తుంది హైవే. ఆ తర్వాత మనం చూస్తే మెడికల్ హాస్పిటల్, దాని మీద అసలు నరేంద్ర మోడీ గారి ఫోటోయే ఉండదు. ఆయన అందులో పెట్టింది 0, 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కాదమ్మా. ప్రతి రూపాయి 650 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్టిన డబ్బులు అవి. అలాగే కాకుండా ఈ రోజుల్లో మనం చూస్తున్న సంక్షేమ పథకాలు, మన గిరిజనులకు వచ్చిన ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి వస్తుంది. నేను ఇక్కడ ఉన్నప్పుడు కొయ్యూరులో చాలా మందికి రోడ్లు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా రోడ్లు ఇచ్చాం. చాలా మంది వికలాంగులకు సైకిల్ ఇచ్చాం, వీధి దీపాలు ఇచ్చాం, ఎన్నో రకాలైన అంబులెన్స్ ఇచ్చాం, ఎన్నో రకాలైన ఫెసిలిటీస్ చేసుకున్నాం. ఎంపీగా ఉన్నప్పుడు కొయ్యూరు నేను చాలా సార్లు సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులు చాలా మంది తెలుసు ఆ విషయాలు. వారు ఏకలవ్య స్కూల్ బాలారం తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా మేము తెచ్చుకున్నదే. ఈ 5 ఏళ్ల బట్టి ఇక్కడ ఉన్న ఎంపీ ఏం చేసిందా అంటే మీకెవరైనా చూసారమ్మా? పాడేరు గ్రామానికి, పాడేరు నియోజకవర్గానికి చెందినామే. దేవుడు గారు మంచి నాయకుడుగా ఉండేవారు. వారి బిడ్డ ఉండి వైఎస్ఆర్ హయాంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయిన మాధవి గారు కనీసం ఆమెకి ఒక గిరిజనురాలుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చాడా? కనీసం మనకు ఒక విలువిచ్చాడా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎన్నిసార్లు కలిసింది? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మనకి టైమే లేదు. గిరిజనులంటే చాలా చాలా చులకన భావం ఈ ప్రభుత్వానికి. కాబట్టి మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఉన్న ఇష్యూస్ గురించి మీ కొయ్యూరు మండల పెద్దలు కూడా కొన్ని విషయాలు తెలియజేశారు. ఆశ్రమ పాఠశాల ఇక్కడున్న ప్రాబ్లమ్స్ గురించి తెలియజేశారు. ఫెసిలిటీస్ లేకపోవడం తెలియజేయడం, ఇందాక చాలా మంది చనిపోయి అలాంటి కృషి చేయాలో అలాంటి కృషి చేసి మీ అందరికీ మమేకమై మీ సోదరులుగా, మీ అక్క చెల్లిలా మేమిద్దరం కూడా కలిసి మీకు పనిచేస్తామని మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాను.